తనువును కాపాడేదే తలయేరుగుండు. ఏంటి తలయేరుగుండు? ఎక్కడుంది తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. అడుగడుగు దండాలవాడ, ఆపద మృక్కులవాడ, గోవింద గోవింద అంటూ భక్తులు తిరుమలకు అలిపిరి ద్వారా పాదయాత్ర చేస్తూ ఉంటారు. ఎత్తైన 7 కొండలపై కొలువుదీరి ఉన్నాడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారిని దర్శించుకోవడానికి మనం 7 కొండలను అధిరోహించాలి. సుదూర ప్రాంతాల నుండి తన సన్నిధికి నడిచి వచ్చే భక్తులంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చాలా మక్కువట. అందుకే ఇప్పటికి కూడా పాదయాత్రగా తిరుమలకు నడిచి వెళ్లాలనే కోరుకుంటారు చాలా మంది భక్తులు. అందుకు నిదర్శనంగానే తిరుపతిలోని అలిపిరి నుంచి తిరుమలకు పాదయాత్రగా మెట్ల మార్గంలో నడిచి వెళ్తూ ఉంటారు భక్తులు. ఈ సమయంలో మెట్ల మార్గంలో కుడివైపున కనిపిస్తుంది తలయేరుగుండు అనే ఒక పెద్ద గుండు. ఈ తలయేరుగుండు అన్నది ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా ప్రత్యేకత కలిగింది. సుమారు 3500 పైచిలుకు మెట్లు ఉన్న ఈ తిరుమలకు నడిచి వెళ్లేటప్పుడు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు రావడం సహజం. అటువంటిది తలయేరుగుండును స్పర్శించి వెళ్లే భక్తులకు మాత్రం కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు ఉండవట. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. కొంతమంది శాస్త్రవేత్తలు కూడా దీనిని పరీక్షించి చూశారు, నిజమేనని ఒప్పుకున్నారు. అందుకు నిదర్శనంగానే మోకాలు స్పర్శించిన గుర్తులు ఈ తలయేరుగుండుకు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం పరిశీలించవచ్చు. తమ పాదయాత్రను ప్రారంభించేటప్పుడు ముందుగా ఈ తలయేరుగుండుకు పూజించి, నమస్కరించి, ప్రణమిల్లి తమ యొక్క మోకాళ్లను ఆనించి ఒత్తి తిరిగి తమ పాదయాత్రను కొనసాగిస్తారు. ఇలా వెళ్లిన భక్తులు తమకు ఎటువంటి మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు రాలేదని తిరుమల చేరుకున్నాక చెబుతూ ఉండడం మనం వింటూ ఉంటాం. దీనిని శాస్త్రీయంగా కూడా సైన్స్ కూడా నిర్ధారించింది. ఎప్పుడైతే మోకాళ్లు ఒక ఒత్తిడికి గురై తరువాత పాదయాత్రను తిరిగి కొనసాగిస్తారో వాళ్లకు కీళ్ల నొప్పులు రాలేదని భక్తులు చెప్పినట్లు శాస్త్రవేత్తలు, సైన్స్ కూడా అంగీకరించింది. ఇలాంటి మరెన్నో అంశాల కోసం ఫాలో అవుతూనే ఉండండి మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. ఇలాంటి మరింత భక్తి సమాచారం కోసం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేట న్యూస్.